మిత్రులకు, బంధువులకు స్వాగతము. సౌత్ ఏషియా మ్యాప్స్ డాక్టర్ జె రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్. ఈ తెలుగు సిరీస్లో పార్ట్ 21లో ఈ దినము మనము పాపులేషన్ డబ్లింగ్స్ అనే కాన్సెప్ట్ పైన విశ్లేషణ చేస్తున్నాము. పాపులేషన్ డబ్లింగ్స్ అంటే జనాభా రెట్టింపు అవుతుంది. 1 మిలియన్ ఉంటే 2 మిలియన్ కావడము, 2 మిలియన్ ఉంటే 4 మిలియన్ కావడం, అలాగా జనాభా, హ్యూమన్ జనాభా రెట్టింపు అవుతుంది. దానివల్ల సమస్యలు ఏమిటి, దీని ప్రాముఖ్యత ఏమిటి, దీని సిగ్నిఫికెన్స్ ఏమిటి, ప్రభావాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటాము. మోస్ట్ ఆఫ్ ది టైము మన సోషియో పొలిటికల్ ఎకనామిక్ డిస్కషన్లో రాజకీయాల గురించి ఈ పార్టీ అన్ని సీట్లు గెలిచింది, ఈ పార్టీ ఇన్ని సీట్లు గెలిచిందని చాలా ఎక్కువగా మీడియాలో విశ్లేషణ జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు నేను కూడా దానిపైన చాలా ఇంట్రెస్ట్ చూపేవాడిని. 1982 ఆ ప్రాంతంలో ఎన్టీఆర్ గారి ప్రభుత్వం ఫార్మ్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 290 అసెంబ్లీ సీట్లు ఉండేది, ఎన్ని సీట్లు వచ్చాయని ఏదో జరిగిపోయింది అనుకున్నాను. కానీ మన యొక్క భవిష్యత్తు దానిపైన చాలా తక్కువగా ఉంటుంది. గ్రేటర్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ అట్ వెరీ గ్రౌండ్ లెవెల్, వెరీ సైలెంట్లీ, డైలీ. అది పాపులేషన్ డబ్లింగ్. ఇది తెలిసిన తర్వాత పాపులేషన్ డబ్లింగ్ అంటే రియల్గా ఏం జరుగుతుందని చాలా క్లారిటీ మీకు ఇస్తాను. ఈ వీడియోస్ అన్ని నేను నా యొక్క యూట్యూబ్ ఛానల్ సౌత్ ఏషియా మ్యాప్స్ జె రెడ్డి యూట్యూబ్ ఛానల్లో పొందుపరచడం జరిగింది. దాదాపు 800-900 వీడియోల దాకా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆంగ్లంలో ఉంటాయి. ఈ మధ్య తెలుగు రాష్ట్ర వాసుల లబ్ధి కోసము తెలుగు సిరీస్ అనే ఒక ప్లేలిస్ట్ తయారు చేశాను. ఈ తెలుగులో చెప్పబడినటువన్నీ అందులో డ్రాప్ చేస్తాను. మీరు తిలకించవచ్చు, లబ్ధి కూడా పొందవచ్చు. ఇక్కడ కొన్ని ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూడండి, నేను ఒక జిస్ట్ బర్డ్స్ ఐ వ్యూ ఇస్తున్నాను. ఇప్పుడు మనము ఎన్ని తెలుగు సిరీస్లో పెట్టినవి ఈ దినము మనము ఈ టాపిక్ పైన డిస్కషన్ చేస్తున్నాం కదా. 21లో పాపులేషన్, జనాభా రెట్టింపు, పాపులేషన్ డబ్లింగు, ప్రాముఖ్యత ఏమిటి, సిగ్నిఫికెన్స్ ఏమిటి, మన పై ప్రభావం ఎలా ఉంటుంది అనే టాపిక్ పైన ఈ దినం మీకు విశ్లేషణ చెబుతున్నాను. ఈ స్లైడ్ ఈజ్ ద సేమ్ యాజ్ బిఫోర్. మనము ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ టేబుల్లో ఇది నంబర్ ఆఫ్ డబ్లింగ్స్. ఇది 0 తీసేస్తే ఫస్ట్ డబ్లింగ్లో ఎంత అయింది, సెకండ్ డబ్లింగ్లో ఏం జరిగింది, థర్డ్ డబ్లింగ్లో ఏమి జరిగింది, రెట్టింపు, పాపులేషన్ జనాభా రెట్టింపు. ఇక్కడ స్టార్టింగ్ పాపులేషన్ ఎంత ఉంది, రెట్టింపు జరిగిన తర్వాత క్యుములేటివ్, అక్యుములేటివ్ మొత్తము సంచిత పాపులేషన్, కూడిన పాపులేషన్, జనాభా ఎంత ఉంది అని మీరు గమనించండి. మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఇంతకుముందు ఫస్ట్ మనం స్టార్టింగ్ అప్పుడు 1 బిలియన్ పీపుల్ ఉన్నారు అనుకుందాం. 1 బిలియన్ అంటే ఏమిటంటే ఇక్కడ పెట్టాను, ఎన్ని జీరోలు ఉంటాయి. మీరు మహాభారతంని గుర్తుపెట్టుకోండి. MBT, ఇక్కడ ట్రిలియన్ పెట్టలేదు. మిలియన్ అంటే 6 సున్నాలు ఉంటాయి, అండ్ బిలియన్ అంటే 9 సున్నాలు ఉంటాయి, ట్రిలియన్ అంటే 12 లాగా 12 సున్నాలు ఉంటాయి. మన ఇది స్టాండర్డ్ మెట్రిక్ సిస్టమ్. ప్రపంచంలో ఎక్కువగా దీన్నే యూజ్ చేస్తారు. భారతదేశంలో మిలియన్ కింద లక్ష ఉంటుంది, ల్యాక్. మిలియన్ పైన క్రోర్స్ ఉంటాయి. అంటే ల్యాక్లో 5, పంచపాండవులు గుర్తు పెట్టుకుంటే లక్షణంగా 5 ఉంటాయి అన్నమాట. తర్వాత మిలియన్ పైన క్రోర్ అంటే 7 సున్నాలు ఉంటాయి. ఇక్కడ చూపించాను చూడండి. మనము ఫస్ట్ డబ్లింగ్ లో మనం 1 బిలియన్ పాపులేషన్ స్టార్ట్ అయ్యాం కదా. ఫస్ట్ డబ్లింగ్ తర్వాత అది 2 బిలియన్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ డబ్లింగ్ లో 2 బిలియన్ 4 బిలియన్ అయింది, 4 బిలియన్లు అయిపోయింది.
మూడవ డబ్లింగ్, థర్డ్ డబ్లింగ్ లో 4 బిలియన్ పాపులేషన్ 8 బిలియన్లు అయింది. ఇది వెరీ సింపుల్, ఇందులో మ్యాజిక్ ఏమీ లేదు. కానీ ఏం జరుగుతుంది దాన్ని గమనించండి. ఫస్ట్ డబ్లింగ్ లో 1 నుంచి 2 బిలియన్లకు వచ్చాం కదా, అంటే ఈ 2 బిలియన్లు ఇంతకు ముందు ఉన్న పాపులేషన్ కంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇంతకుముందు 1 ఉంటే దాని ముందు 0.5 ఉంటుంది, దానిపైన 0.25 ఉంటుంది. ఇవన్నీ కలిపితే దాదాపు 1.75 అట్లా. అది ఎప్పటికీ డబుల్డ్ పాపులేషన్ కంటే తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు 2 నుంచి 4 బిలియన్లు అయిపోయింది కదా పాపులేషన్. 4 అనే నంబరు ప్రీవియస్ గా 2 + 1 3 కంటే ఎక్కువగానే ఉంది. అంటే ఒక్కసారి పాపులేషన్ డబ్లింగ్ జరిగిన తర్వాత, డబ్లింగ్ తర్వాత పాపులేషన్, కూడిత పాపులేషన్, సంచిత పాపులేషన్ ఇంతకు ముందు తరతరాల నుంచి ఉండే పాపులేషన్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ 4 బిలియన్ నుంచి 8 బిలియన్లు అయిపోయింది కదా పాపులేషన్. 8 బిలియన్స్ నవ్ ఈజ్ బిగ్గర్ దాన్ 4 + 2 + 1. 4, 2, 1 అంటే 7, 7. ఈ 8 బిలియన్స్ పాపులేషన్ ఈజ్ బిగ్గర్ దెన్ ఆల్ ద పాపులేషన్ ఎవర్ సిన్స్ హ్యూమన్స్ హెస్ ఎవాల్వ్డ్. ఇది చాలా సీరియస్ ఇష్యూ. దాన్ని ఇక్కడ మీకు క్లుప్తంగా చెప్పాను. ప్రతి జనాభా రెట్టింపులో డబ్లింగ్ తర్వాత పెరిగిన జనాభా, పెరిగిన మానవ జనాభా అన్ని జనాభాల కంటే, మునిపటి అన్ని జనాభాల కంటే క్యుములేటివ్ జనాభా ఎక్కువగా ఉంటుంది. ఇది కాంపౌండింగ్ లాగా అన్నమాట. అంటే ఒక నంబరు స్లోగా పెరుగుతుంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే ఆ నంబర్ ర్యాపిడ్ గా పెరుగుతుంది, ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటే కొంచెం తక్కువగా పెరుగుతుంది. కానీ పెరగడం మాత్రం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ద గ్రోత్ ఆఫ్ ఎనీ doubling time is greater. The growth in any doubling time is greater than the total of all preceding growth. Each time doubling ఏం జరుగుతుంది? క్వాంటిటీ పాపులేషన్ ఇస్ గ్రేటర్ దెన్ ఆల్ క్యుములేటివ్ ప్రీవియస్ పాపులేషన్ డబ్లింగ్స్ కు. ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ. మిత్రులు దీన్ని గమనించాలి. ఇంప్లికేషన్ ఏమిటి? ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మనం ఏం చూపిస్తున్నామంటే భారతదేశాన్ని చూపిస్తున్నాను. అంటే మన అమాత్యులు, మహాత్ములు వాళ్ళంతా 5 శుభాలు ఇచ్చేసి ఎనికొచ్చేసారనమాట. వాళ్ళు కొరడా జులిపించినప్పుడు 1942లో లాహోర్లో, బారిదోలో, అది రాడిక్లిఫ్ లైన్ అని అంటారు. ఇటు సైడ్ దాన్ని రాడిక్లిఫ్ లైన్ అనొచ్చు, భాగీరథి లైన్ అని కూడా అనొచ్చు. ప్రస్తుతము ఈ వీడియో రికార్డు చేసినప్పుడు 1400 ADలో 1400 మిలియన్ పీపుల్ ఉన్నారంటే 140 crore పాపులేషన్ విభాజిత ఖండిత భారతదేశంలో ఉన్నారు. సిగ్నిఫికెన్స్ ఏంటి? బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 1941లో అది డెసెనియల్ సెన్సెస్ తీసుకునేవారు. దాదాపు ఆ పాపులేషన్ పార్టీషన్ టైంలో ఎంత ఉందంటే 350 మిలియన్ పీపుల్. భారతదేశంలో మాత్రమే చెప్తున్నా. పాకిస్తాన్ సైడ్ దాదాపు 35, 37, 40 ఉండొచ్చు. బంగ్లాదేశ్ సైడ్ దాంతే ఉండదు. ఇప్పుడు దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాం. విభాజిత భారతదేశంలో 1947లో దాదాపు 350 అంటే 360 కూడా ఉండొచ్చు. అది అంత ముఖ్యం కాదు. నేను జస్ట్ డబ్లింగ్ ఫిగర్ కోసం పెట్టాను, కొంచెం అడ్జస్ట్ చేసి. ఎన్ని దినాలు ఉన్నాయి సంవత్సరంలో? 350 దినాలు ఉన్నాయని కూడా అనుకోవచ్చు. 360. 1947లో ఆ పాపులేషన్ డబుల్ అయిపోయింది కదా. తర్వాత ఇందిరాజీని అసాసినేషన్ చేశారు. ఇందిరాజీని ఎప్పుడు అసాసినేషన్ జరిగిందంటే దాదాపు 1984లో ఆమెను హత్య గావించబడ్డారు ఇందిరాజీ గారు. అంటే వాళ్ళ నాన్నగారు, ఆమె దాదాపు 2 కుటుంబ పర్సన్సే పరిపాలించిన ఆ ర్యాపిడ్ టైంలోనే 47 నుంచి 84లోనే పాపులేషన్ భారతదేశంలో డబుల్ అయింది. ఈ 700 మిలియన్ పాపులేషన్ తరతరాలుగా ఉన్న పాపులేషన్ జనాభా కంటే పెద్దది. ఇది చాలా సీరియస్ ఇష్యూ. తర్వాత ఏం జరిగిందంటే మోడీ గారు 2014లో ప్రభుత్వంలోకి వచ్చారు. 2 టర్మ్స్ కంప్లీట్ చేసుకొని 2024 జాతీయ ఎన్నికలో 3వసారి ప్రధానమంత్రిగా అయ్యారు.
అప్పుడు ఏం జరిగిందంటే పాపులేషన్ రీసెంట్గా 1400 మిలియన్ అయింది. చైనా మించిపోయింది అనమాట. ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశాలు ఇప్పుడు భారతదేశం, విభాజిత భారతదేశం, చైనా కాదనమాట. పాపులేషన్ మరీ డబుల్ అయిపోయింది. 350 మిలియన్ నుంచి 700 అయింది, 700 నుంచి 1400 అయింది. అంటే ఇంతమంది పీపుల్కు ప్రొవైడింగ్ ఫుడ్, ఫాడర్, ఫైబర్. నౌ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ హోమోసాపియన్స్, సబ్సిస్టెన్స్ హ్యూమన్స్ కాదు. వాళ్ళ కోరికలు ఎనార్మస్ గా ఉన్నాయి అన్నమాట. హోమోకొలాసస్ అంటారు వారిని. అంటే భూమాతపై, ఇక్కడ భారత మాతపై ఇకలాజికల్ లోడ్ చాలా పెరిగిపోయింది. అంటే భారతదేశంలో క్యారింగ్ కెపాసిటీ, భారత మాత లోడ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ దీస్ రిడెండెంట్ పాపులేషన్ అవ్వచ్చు అండ్ ఎక్సెస్ పాపులేషన్ అనవచ్చు, సర్ప్లస్ పాపులేషన్ తగ్గిపోతూ ఉంది. దినానికి మోసే సామర్థ్యం తగ్గిపోతూ ఉంది, ధారణ సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది నేను విభాజిత భారతదేశం గురించే మాట్లాడుతున్నాను. రాడ్క్లిఫ్ లైను అండ్ భాగీరథి లైను మధ్య ఉన్న ప్రాంతంగా, ఆ రెండు వైపులు ఉన్న ప్రాంతాలు కూడా మన ప్రాంతాలే. వాళ్ళు కూడా పంజాబీ, సింధీ, బెలూచి, పస్తూన్ ప్రజలు మన వాళ్ళే. ఇక్కడ 250 మిలియన్ పీపుల్ ఉన్నారు వెస్ట్ సైడ్ ఆఫ్ ది రాడ్క్లిఫ్. పంజాబు, సింధు, బలూచు, బ్రాహు ప్రాంతాలు అండ్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, ఖైబర్ ప్రాంతాలు. ఇక్కడ తూర్పు బెంగాల్లో 160 మిలియన్లు ఉన్నారు. దాదాపు ఇది 240, ఇది 160 అనుకుంటే దాదాపు 400 దాదాపు ఉన్నారు. అంటే ఆ 400 దీనికి యాడ్ చేస్తే 1800 మిలియన్ పీపుల్ ఉన్నారు. అంటే ఖైబర్ పాస్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్చా నుంచి కామరూపు వరకు 1800 మిలియన్ పాపులేషన్ ఉన్నారు. 1800 మిలియన్ పాపులేషన్ అంటే తమాషా కాదు. 1818లో మూడవ మరాఠా ఆంగ్లో యుద్ధం జరిగిన ప్రపంచ జనాభా 1 బిలియనే, అంటే 1000 మిలియన్ మాత్రమే ఉండేవారు. రఫ్గా చెప్పాను, కొన్ని అటు ఇటు ఉండవచ్చు. అంటే ఔరంగజేబు అలంగీరు దక్కన్ పీఠభూమిలోని అహ్మద్ నగరు, బాల్ఘాట్ ప్రాంతంలో ఆయన చనిపోయారు. దాదాపు 90 సంవత్సరాలు. మొఘల్ చక్రవర్తి, ఇస్లామిక్ ఇంపీరియలిస్ట్ హెడ్, దరుల్ ఇస్లామిక్ రూలరు. ఆయన చనిపోయినప్పుడు ఖైబర్ నుంచి కన్యాకుమారి వరకు ఎస్టిమేటెడ్ పాపులేషన్ 200 మిలియన్ ఉండేది. అంటే వితిన్ 300 ఇయర్స్ దాదాపు ప్రాంతంలో 200 400 అయింది, 400 800 అయింది, 800 1600 అయింది. అంటే 1800 మిలియన్ పీపుల్ ఉన్నారంటే ఏం జరుగుతుంది భారతదేశంలో? దీన్ని మనము గమనించాలి. ఎప్పుడు రాజకీయ నాయకులను విమర్శించడము, మాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని మనం అనుకుంటూ ఉంటే వీఆర్ మిస్గైడింగ్ అవర్ సెల్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక డిఫరెన్స్ మనం ఏమి గుర్తుపెట్టుకోవాలి మిత్రులు అంటే, ఇంతకు ముందు 1700లో కానీ 1947లో, ఈవెన్ వెన్ ఐ వాజ్ ఇన్ మై విలేజ్ ఇన్ 1970s, ఆ హ్యూమన్ బీయింగ్స్ సబ్సిస్టెన్స్ హ్యూమన్స్ అంటారు, హోమోసాపియన్స్. మా విలేజ్ లో ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు కూడా 4-5-6 బట్టల పేర్స్, చెప్పులు లేకుండా ఊళ్ళో తిరిగేవాళ్ళు. చాలా సింపుల్ లైఫ్. వాళ్ళకు కొంచెం పెద్ద ఇల్లు ఉండేది అంతే. ఇప్పుడున్న వాళ్ళు ప్రతి ఒక్కరు హోమోకొలాసస్ అయిపోయారు. ఈవెన్ విలేజెస్ లో కూడా ఒక ఫ్యామిలీలో 2, 3, 4 2 వీలర్స్ ఉన్నాయి, చాలా మంది కార్లు ఉన్నాయి. ఎక్కడ చూసినా మాకు అది కావాలి, ఇది కావాలి అని డిమాండ్ చేస్తున్నారు, అజిటేషన్ చేస్తున్నారు. ఇది జరగదు ప్రపంచంలో అని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ డెమోక్రసీ, పాపులేషన్ పైన నేను ఆంగ్లంలో చాలా వీడియోస్ పెట్టాను. ఇక్కడ కొన్ని చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉండే ఆడియన్స్ దాన్ని తిలకించవచ్చు. మనం ఏం మాట్లాడుకున్నాము ఈ దినం అంటే, ఇక్కడ పాపులేషన్ చూపించాను చూడండి. అగ్రికల్చర్ స్టార్ట్ కాకముందు 8000 BCEలో, బిఫోర్ కామన్ ఎరా, 8000 గుర్తుపెట్టుకుంటే 8 అనుకోవచ్చు. ఇక్కడ 5 మిలియన్. ఇది ఎస్టిమేటెడ్, అప్పుడు ఎవరు సెన్సస్ తీసుకోలేదు, చాలా మంది ఎస్టిమేట్ చేశారు. ఆ ఎస్టిమేషన్స్ కొంచెం ఓవరాల్ గా ఉండవచ్చు. 1 ADలో, కామన్ ఎరాలో 300 మిలియన్స్ ఉన్నట్టు ఇక్కడ చూపిస్తున్నారు. 226 అలాంటి 300 అనుకోవచ్చు. ఇప్పుడు
8,300 ఉన్నారు. అంటే 8,000 మిలియన్స్ ఎక్కువ యాడ్ అయ్యారు అని మనం గుర్తుపెట్టుకోవాలి అన్నమాట. ఇది పాపులేషన్ హిస్టరీ వికీపీడియా తీసుకున్నాను. ఇయర్ ఇక్కడ 1880లో మీరు గుర్తుపెట్టుకుంటే ఇక్కడ 890 ఇస్తుంటారు. నేను 1000 చూపించాను. ఎందుకంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 1818 బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ అండ్ థర్డ్ ఆంగ్లో మరాఠా యుద్ధాలు అప్పుడే జరిగాయి. అండ్ ఆ ప్రాంతంలో అన్నమాట. 1970 అది 1919లో వరల్డ్ వార్ 1 తర్వాత 1 బిలియన్ 2 అయింది. 1974లో అదర్ నిక్సన్ వాటర్ గేట్ టైంలో 4 అయింది. ఇప్పుడు 2023 ప్రాంతంలో 8 అయిందంటే ఎనార్మస్ గా పాపులేషన్ పెరిగింది. అంటే 1818లో 1 బిలియన్ ఉన్నారు అండ్ 1919లో 2 బిలియన్ హ్యూమన్స్ ఉన్నారు. పాపులేషన్ డబుల్ అయింది. 1974 నిక్సన్ వాటర్ గేట్ టైంలో 2 బిలియన్ 4 అయింది. అండ్ బైడెన్ టైంలో ఆ 4 బిలియన్ 8 బిలియన్ అయింది. అంటే ఇంత పాపులేషన్ డబ్లింగ్ ను భూమాత భరించలేదని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదేదో ఊహించుకుంటూ ఆశిస్తూ రాజకీయ నాయకులను పొలిటీషియన్స్ పైన ఒత్తిడి చేయడం సమంజసం కాదు. మిస్కన్స్ట్రూయింగ్ ద రియల్ ప్రాబ్లం అని ఈ వీడియో ద్వారా మీకు పాపులేషన్ డబ్లింగ్ అంటే ఏమిటి, పాపులేషన్ డబ్లింగ్ లో సీరియస్ గా ఏం జరుగుతుంది బినీత్, doubled population is always bigger than all the population before from the human evolution అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే మీకు దీనిపైన అవగాహన వస్తుందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ 22 ప్రెజెంటేషన్లో ఫ్యాసినేటింగ్ ప్రిన్స్లీ స్టేట్ ఇన్ డక్కన్ రీజన్, బనగానిపల్లె ప్రిన్స్లీ స్టేట్ రాజ్వాది సంస్థానం గురించి మాట్లాడుకుందాం. సౌత్ ఇండియాలో ఎక్కువగా ప్రిన్స్లీ స్టేట్ ఉండేది కాదు. వేనాడు, తిరువిత్తమకూరు, ట్రావెంకూరు అంటే త్రివేండం ఏరియా చుట్టూ ఉండేది. తర్వాత కోచి ఉండేది. తర్వాత పుదుక్కోట్టై సౌత్ ఆఫ్ తంజావూరు ఉండేది. బళ్ళారి ప్రాంతంలో సందూరు ఉండేది. కందనవోలు కర్నూలు ప్రాంతంలో బనగానిపల్లె ఉండేది. ఆ బనగానిపల్లె ప్రిన్స్లీ స్టేట్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెబుతాను. థ్యాంక్ యూ మిత్రులారా, and see you later in other presentation. Your presenter Dr. J. Reddy's Education Channel.